మంచి ఇమేజ్ ఉంది, మంచి వాయిస్ ఉండి మంచి ఫెమిలియర్ ఫేస్ అయినటువంటి శేఖర్ భాష ఇటువంటి పనులన్నీ చేసుకుంటా తను డిఫేమ్ అవుతా. మీరు మీడియాలలోకి వచ్చి అబ్బాయిల తరపున వాదిస్తూ వకాలత్ తీసుకుంటారు. క్లియర్గా చెప్పాలంటే మగజాతి ఆణిముత్యం లాగా మీరు యాక్టింగ్ చేస్తారు. మీరు రాజధాని కలిసి ఎప్పుడైనా ట్రావెల్ చేసారా? లేదు. మరి ఎందుకు పర్టికులర్గా రాజధానికి మీరు ఆ అంశంలో బాగా సపోర్ట్ చేశారు? రైట్, మిమ్మల్ని లావణ్య చెప్పు తీసుకొని కొట్టింది కొన్ని వీడియో ఛానల్. ఇప్పుడు సోనియా గురించి మీరు ఎంటైర్ ఇంటర్వ్యూలో కూడా కొంచెం నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే, కానీ అమ్మాయి హెరాస్ చేయడం అంటే అమ్మాయి కమిట్మెంట్ అడగడమో, లేకపోతే శేఖర్ భాష గారు మీరంటే ఇష్టం, మీతో నేను ఒక నైట్ స్టే చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మీరు పోయి కేసు పెడతారా, లేకపోతే ఆమెను తీసుకొని రూమ్కి వెళ్తారా? రైట్, మిమ్మల్ని లావణ్య చెప్పు తీసుకొని కొట్టింది ఒక మీడియా ఛానల్. సీరియస్గా ఎస్ఓటి పోలీసులు సుమోటోగా కొట్టలేదండి, అది ఆవిడ అక్కడెక్కడో విసిరింది, అది ఇక్కడెక్కడో పడింది, తమ్నైల్ అలా వచ్చింది. తగిలుంటే నేనే అక్కడ ఇంకా మనకి లేవో చెప్పులు, మనకి చేతులు లేవో కొట్టడానికి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అండ్ ఇంకొక అమ్మాయి, తన పేరు చెప్పొచ్చో చెప్పరాదో, ఓకే, వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సిచ్యువేషన్లో జానీ మాస్టర్ తప్ప తనది తప్ప అంటే ఎవరిది తప్ప అని అంటారు మీరు? మన ఇన్నాళ్ళు కూడా వీడు నీచుడు, వీడు కమిట్మెంట్లు అడుగుతాడు, కమిట్మెంట్లు అడిగేవాడు ఎంత నీచుడు, కమిట్మెంట్ ఇవ్వాలి, ఇచ్చి కెరీర్ నిలబెట్టుకోవాలి అనుకునేది వ్యభిచారంతో సమానం. మగవాళ్ళు అనేటోళ్ళు అమ్మాయి వచ్చినప్పుడు ఆ అంశాన్ని దృష్టికి తీసుకొచ్చినప్పుడు లేకపోతే ఇగ్నోర్ చేస్తారా, లేకపోతే ప్రాసెస్ కంటిన్యూ చేస్తారా? జెన్యూన్గా చెప్పండి. మగవాళ్ళు అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్, ఓకే, అందరు మగవాళ్ళు ఒక రకంగా ఉంటారు. కొంతమంది కక్కుర్తిన అక్కడుకుంటారు, గోడకు మేకు కొట్టినా కూడా వాడు, లేకపోతే కర్రకి చీర కట్టినా కూడా పోయేవాళ్ళు ఉంటారు. కమిట్మెంట్స్ ఇండస్ట్రీలో కామన్ కదా? అది కామన్ అండి, కామన్ కాదు. మీకు నా లైఫ్లో కూడా జరిగింది, దుబ్బేమన్నాను మీరు. రియల్లీ? సీరియస్లీ. కానీ నిజంగా మీరు అట్లా చెప్పుకుంటారు కదా. మీ సైకాలజీ అంటే బా నేనైతే తీసుకునేవాడిరా అనుకునేట్టుంది. నీకు చేత అయితే దేంతోనే పోతావా? వరుసగా ఆ టైం రాజుతారు, దాని తర్వాత జానీ మాస్టర్, దాని తర్వాత ఇప్పుడు హర్ష సాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందని అంటారు హర్ష సాయి అంశంలో? ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే అమ్మాయి వెళ్ళి కేసు పెడుతుంది, మీడియా వచ్చి దాన్ని బ్లాస్ట్ చేస్తుంది. అబ్బాయి నీచుడు, నికృష్టుడు, రేపిస్టు, కామాంధుడు ఇలాంటివన్నీ వేసుకుంటారు. తప్పని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా బయటికి పోయే పరిస్థితి ఉంటే పంపిస్తారు కదా. ఆ విధంగానే మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారా? నేను వెళ్ళింది టీఆర్పీల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో కాదు, కుళ్ళు జోకులు వేయడానికి. కుళ్ళు జోకులు వేయడానికి అంతే. మరి అందుకే బయటకు వచ్చారుగా. అబ్బాయి వేసింది జోకా సీరియసా? సరదాగానే మాట్లాడాడు. సరదాగానే మాట్లాడా? కానీ నిజంగా బిగ్ బాస్ని అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటారు మీరు? అంటే బిగ్ బాస్ హట్ అయ్యి బయటకు వచ్చిండా అబ్బాయి, లేకపోతే పబ్లిక్ హట్ అయ్యి బయటకు వచ్చిండా అబ్బాయి? బిగ్ బాస్ని అన్నదానికి రెడ్ కార్డు మాత్రమే ఇచ్చారు. మీకు బిగ్ బాస్లో జరిగేదంతా నిజమేనా? నిజంగా, లేకపోతే ఆడ అన్నీ కూడా ఇంటర్నల్గా ఏమన్నా సహాయాలు అందిస్తారా వాళ్ళు? బిగ్ బాస్ కూడా ఆట ఆడతాడు. ఈ 14 మందితో పాటు బిగ్ బాస్ కూడా ఆడుతుంటాడు, టాస్కుల రూపంలో. బిగ్ బాస్ ఒకరిని సేవ్ చేయాలనుకుంటారు, కంటెస్టెంట్స్ ఒకరిని సేవ్ చేయాలనుకుంటారు, ఆడియన్స్ ఒకరిని సేవ్ చేయాలనుకుంటారు. ఈ ముగ్గురికి మధ్య నడిచే ఇంట్రెస్టింగ్ గేమే ఇది. అర్థమవుతుందా మీకు? పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది మీకు ఎట్లా అర్థమవుతుంది? మాకు బయటకు వచ్చాక అర్థం అవుతుంది కదా, ఆవిడకి లోపల అర్థం కాదు. కొంత హింట్స్ ఇస్తారు నాగార్జున గారు. అప్పుడు ఒకసారి ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు పెద్దోడా చిన్నోడా ఎంతసేపు నువ్వు వాళ్ళతోనే ఉంటే గేమ్ ఆడతావని ఆయన ఒక చిన్న హింట్ ఇచ్చారు, ఆవిడ తీసుకోవాలి. ఫైన్. ఇప్పుడు సోనియా మీరే అన్నారు కదా, ఇట్లా చెస్ దగ్గర ఇట్లా అనడము అది కరెక్టేనా? ఆ బిహేవియర్, ఆ పద్ధతి నాకు తెలియదు, ఆ అమ్మాయిని అడగాలి యాక్చువల్గా. మీరు ఇది సోనియా గేమ్ ఆడిందా బిగ్ బాస్లో? అందరితోటి గేమ్ ఆడిందా? అంటే పాపం వీళ్ళిద్దరితో అయితే గట్టిగా ఆడింది. మణికంఠ చేసేదంతా నిజంగా యాక్టింగా? నిజంగా నాకు యాక్టింగ్ అనిపిస్తుంది. యాక్టింగేనా? ఫేక్ అనిపిస్తుంది. పాత శేఖర్ భాష అన్న మేము మీడియాలో చూస్తామా, లేకపోతే అసలు పాత శేఖర్ భాష మీరు బిగ్ బాస్లో చూసిన శేఖర్ భాష?